కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు రాష్ట్రంలో ఏడబెట్టినా ఏదో ఒక గడబిడ అవుతున్న ముచ్చట ఇదివరకు మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఇవాళ షెయి పార్టీ ఆఫీసు గాంధీ భవన్లోనే కొంతమంది కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు లొల్లికి దిగినరు. మరి వాళ్ళ లొల్లికి కారణం ఏంది ఏం కథ అనేది మొగిలి సునీతక్క చెప్తున్నది, మీరే ఇనుండ్రి. నన్ను సస్పెండ్ చేసినా పర్వాలేదు, నాకు పదవి ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ నా చెల్లెని అందరూ ఒకటే మాట్లాడుతున్నారు, ఎందుకక్క ఇంత వివక్ష? కొత్తగా వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతి ఒక్కరికి పదవి అలంకరణ చేసినారు, ఎందుకు మా పేరు పక్కన రెడ్డి లేదని మాకు ఇయ్యరా అక్క? మా పేరు పక్కన గౌడ్ లేదని ఇయ్యరా? మహేష్ అన్న చెల్లెలకి ఎట్లు ఇస్తారక్క? మహేష్ అన్న మర్దలకి ఎట్లు ఇస్తారక్క అని చెప్పి నన్ను అడుగుతున్నారు. నేను సముచితంగా వాళ్ళకి సంజాయించడం నేను అందరికీ చెప్పడం జరిగింది, విజ్ఞప్తి చేసిన 2 రోజులు ఆగండి, రేవంత్ అన్న దగ్గరికి వెళ్తానన్నాను. కంటిన్యూస్గా నేను జైపాల్ అన్నకు ఫోన్ చేస్తూనే ఉన్నాను, ఒక్కరోజు టైం ఇవ్వండి అన్న, రేవంత్ అన్న దృష్టికి కూడా తీసుకొద్దామని మేము అనుకున్నాం. కానీ మీడియా త్రూ మా దురదృష్టకరం ఏంటంటే మీడియా త్రూ మా రేవంత్ అన్నని అడగాల్సి వస్తుంది నేను. కాబట్టి మా అన్న నాకు క్లారిటీ ఇవ్వాల్సిందే, ఈ చెల్లెకి క్లారిటీ ఇవ్వండి, నాకు పదవి ఇవ్వకండి, ప్రాబ్లం లేదు. ఇన్నారుల్లా వాళ్ళ బాధ ఏందో. కాంగ్రెస్ పార్టీ కోసం గిన్నెళ్ల సంధి కట్టబడి పనిచేస్తే మా మహిళా కాంగ్రెస్ నాయకులకు పదవులు ఇత్తలేరు, కొత్తగా పార్టీలకు వచ్చినోళ్ళకే పదవులు ఇస్తున్నారనే బాధతోని గిట్ల ధర్నాకు దిగిండ్రాట. సీఎం రేవంత్ అన్నను కలిసి వాళ్ళ తక్లీఫ్లు చెప్పుకుందామంటే టైం ఇత్తలేడాట. డైరెక్ట్ కలిసి ఛాన్స్ లేకపోవట్లనే ఆఖరుకు గాంధీ భవన్లనే గిట్ల లొల్లికి దిగాల్సి వచ్చిందని అంటున్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నేను మా చెల్లెళ్లతోని పని చేయించుకున్నా, ఇప్పుడు వాళ్లకు పదవులు ఇప్పించే బాధ్యత కూడా నా మీదనే ఉంటది కదా. నాకు పదవి ఇవ్వకున్నా పర్వాలేదు, గాంధీ భవను నా ఇల్లు కాబట్టి నా ఇంటి కోసం పనిచేసిందని అనుకుంటా, కానీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇవ్వకుండా మా మీద పక్షపాతం చూయిస్తారా? దీనికి సీఎం రేవంత్ అన్న జవాబు చెప్పాలని డిమాండ్ చేసింది మొగిలి సునీతక్క. సర్కార్ ఏర్పాటయ్యి ఏడాదినర్థం అయినా కూడా పార్టీ కోసం పనిచేసిన నాయకులను పక్కకు పెట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకే పదవులు ఇస్తామంటే ఊకునేది లేదని గరానికి వచ్చి గిట్ల లొల్లికి దిగిండ్రు. అయినా ఒక పట్నంలోనే కాదు, ఇప్పుడు శానా నియోజకవర్గాలలో సుతం గివే పంచాదులు నడుతున్నాయి. 10 ఏండ్ల సంధి పార్టీని నమ్ముకొని పనిచేసినోళ్లకు పదవులు రాకపోయే వరకు శానా మంది షెయి పార్టీ నాయకులు నారాజైతున్నారు. కింది స్థాయి కార్యకర్తలే కాదు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవుల కోసానికి ఎదురు చూస్తూనే ఉండాల్సి వస్తున్నదని బాధపడుతున్నారు. మరిట్లా బాధనెల్లబోసుకుంటున్న ఎమ్మెల్యేలు కార్యకర్తలను పార్టీ పెద్దలు పట్టించుకుంటారో లేకుంటే గీ లొల్లులు టీ కప్పుల తుఫాన్ లెక్క సల్లబడతాయని లైట్ తీసుకుంటారో చూడాలే మరి.